నా జోలికొచ్చిన క్షమిస్తాను కానీ నా వాళ్ళ జోలికొస్తే నరికేస్తా. ఎలా జరిగింది? ఇంతమందిని ఎవరు చంపారు? చంపుతుంటే మీరేం చేస్తున్నారు? మీ ప్రశ్నలకు జవాబులు మా సారిస్తారు. సినిమా టికెట్లు చెబుతాను గాని సినిమాకి రాను. అరే మేరీ మా, ఇక్కడొకడు 70mm డాల్బీ డిజిటల్లో సినిమా చూపించాడు. అర్థమైందా? సార్ ఏంటి ప్రెస్ వాళ్ళు ఒక్క సెకండ్ నువ్వు ఫోన్ పెట్టిస్తావా? ఏంటయ్యా? సార్ ప్రెస్ వాళ్ళు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. ఏం చెప్పమంటారు? వాళ్ళకి కొత్తగా ఏం చెప్తామయ్యా? నిద్రపోతుందా మీ పోలీస్ వ్యవస్థ? హంతకుల్ని ఎందుకు పట్టుకోలేదని అడుగుతారు. మనం పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నామని ఏదో చెప్తాం. వాళ్ళు బూతులు తిడతారు, మనం నీతులు చెప్తాం. అన్ని రొటీనేనయ్యా. బాడీల్ని పోస్ట్ మార్టానికి పంపించండి. ఓకే సార్. ఏంటి గజలక్ష్మి? మినిస్టర్ గారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. అవును సార్. సారీ సార్. అక్కడ జరిగిన కలామిటీని చూస్తే మీ బ్రదర్ అక్కడున్న పోలికి ఎవరినో కట్టేశాడు సార్. అందులో ఒక్కడు కాని లేదా వేరేవాడు కాని ఎవడో ఒక్కడే అందరినీ చంపేశాడు సార్. కొంతమందికి కత్తులు దిగాయి, కొంతమందికి బోన్స్ విరిగాయి. మీ బ్రదర్కైతే చెవుల నుంచి నోటు నుంచి బాగా బ్లడ్ బ్లీడ్ అయి చనిపోయాడు అనుకుంటాను సార్. టీవీ యాంకర్లా జరిగింది చెప్పడానికి మీకెందుకు శాలరీస్? సార్ నాకు కావాల్సింది నా తమ్ముడు ఎలా చనిపోయాడని కాదు, ఎవడు చంపాడని. వాడు ఎక్కడున్నా పట్టుకోండి, వాడిని నా చేతులతోనే చంపాలి. పట్టుకోండి పట్టుకోండి. అదేమన్నా రన్నింగ్ బస్సా? పరిగెత్తుకుంటూ వెళ్లి పట్టుకోవడానికి? ఏమనుకుంటున్నాడు? నా చేతిలో ఉన్న ఫోన్ కి ఇన్కమింగ్ కాల్ ఎప్పుడు వస్తుందో ఎందుకు వస్తుందో ముందే చెప్పగలమా? అదెలా కుదురుతుంది సార్? ఫోన్ చెక్కే కదా తెలిసేది. అలాగే వాడు చంపాకే